హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 27వ పాదము 27th పాద నేర్చుకుందాము. అసంఖ్యేయ అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృత్ శుచి సిద్ధార్థ సిద్ధసంకల్ప సిద్ధిద సిద్ధిసాధన. అసంఖ్యేయ లెక్క పెట్టడానికి వీలు కానటువంటి నామరూపాలు కలవాడు, నామాలు కలవాడు, రూపాలు కలవాడు. లెక్క పెట్టడానికి వీలు కానటువంటి అన్ని రూపాలు, అన్ని నామాలు ఉన్నాయన్నమాట. అసలు లెక్క పెట్టడానికి వీలు కాదు. అందుకని అసంఖ్యేయ అని అంటారు. అప్రమేయాత్మా ప్రమాణాలకు అందనటువంటి స్వరూపము కలవాడు. ప్రమాణాలంటే ఏంటి? స్టాండర్డ్స్ ఉంటాయి కదా, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ లేదా క్రైటీరియా. అసలు దేనికి అందనటువంటి స్వరూపము కలవాడనమాట అప్రమేయాత్మ అంటే. విశిష్ట సర్వాన్ని మించినవాడు, సర్వశ్రేష్ఠుడనమాట. అన్నిటికన్నా గొప్పవాడు, శ్రేష్ఠుడు. శిష్టకృత్ అంటే శాసించువాడు. శిష్టం అంటే శాసనం, దానిని నిర్వర్తించేవాడు, శాసించేవాడు అంటారు. లేదా శిష్టులను అంటే ధర్మపరాయణులను రక్షించేవాడు శిష్టకృత్ అంటే. శుచి నిర్మలుడు, పవిత్రుడు, ఎటువంటి కల్మషాలు అంటనివాడు, ప్యూరిటీ అన్నమాట. సిద్ధార్థ పురుషార్థాలు సిద్ధించి ఉన్నవాడు, పరిపూర్ణుడనమాట. తాను పొందవలసిన కోరికలు ఏమీ లేనటువంటి సత్యజ్ఞాన స్వరూపుడు. సిద్ధ సంకల్ప నెరవేరిన సంకల్పాలు కలవాడు, సత్యమైన సంకల్పం కలవాడు. పరమాత్మ తాను తలచిన దాన్ని సంకల్ప మాత్రము చేతనే సాధించగలవాడు. సిద్ధ సంకల్ప అంటే. సిద్ధిద కర్మఫల ప్రదాత సాధకులకు వారి అర్హతను బట్టి సిద్ధిని ప్రసాదించేవాడు. సిద్ధి అంటే ఏంటి? కంప్లీషన్, అటైన్మెంట్, సక్సెస్, అకంప్లిష్మెంట్, పర్ఫెక్షన్, ఇవన్నీ కూడా సిద్ధియే. అంటే ఇప్పుడు మనకి ఇది కావాలి అనుకుని సంకల్పంతో మనము సాధించడానికి కూర్చున్నప్పుడు, ఆ సాధించినప్పుడు దాన్ని సిద్ధి అంటారన్నమాట. అటువంటి సిద్ధిని కూడా సాధకులకు వారి అర్హతను బట్టి ఇచ్చేవాడు కాబట్టి సిద్ధిద అని అంటారు. సిద్ధి సాధన. సిద్ధి అంటే ఏంటో చూసాము. సాధన అంటే ఏంటి? మనం ఆ సిద్ధిని పొందడానికి కావలసినటువంటి సాధనాలన్నమాట, రిసోర్సెస్. సిద్ధిని పొందడానికి కావలసినటువంటి సాధనాలు, రిసోర్సెస్ కూడా తానే అయి ఉంటాడట మహావిష్ణువు పరమాత్మ. అవి కూడా మనకి ఆయనే ఇస్తున్నాడు. సిద్ధిని పొందడానికి కావలసినటువంటి సాధనాలు ఏమిటి? మొట్టమొదట గురువు కావాలి. గురువు లేకపోతే ఏది సాధించలేము. అటువంటి గురువుని కూడా తానే ఇస్తాడు, తానే అయి ఉన్నవాడనమాట. శాస్త్రములు కావాలి. తర్వాత శాస్త్రములు లేకపోతే ఏది నేర్చుకోలేం కదా. గురువు ద్వారా శాస్త్రములు నేర్చుకోవాలి. శాస్త్రములు కూడా సాధనములే, అవి కూడా తానే అయి ఉన్నవాడు. తర్వాత ఏంటి కావాలి? మేధస్సు కావాలి. చెప్పినది అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి మేధస్సు కావాలి. అది కూడా తానే అయి ఉన్నవాడు. అవి కూడా మనకు ఆయనే ఇస్తాడు కదా. ఇంకోటి ఏంటి కావాలి? సాధనా యోగ్యమైన శరీరము కావాలి. నువ్వు సాధన చేయడానికి నీ శరీరం ఎలా ఉండాలి? ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం కదా. అటువంటి ఆరోగ్యమైన శరీరము కూడా తానే ఇస్తున్నాడన్నమాట మనకి. ఈ సిద్ధిని పొందడానికి కావలసినటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో, గురువు, శాస్త్రములు, మేధస్సు, ఆరోగ్యవంతమైన శరీరము మొదలైనవన్నీ కూడా తానే అయి ఉన్నవాడు కాబట్టి సిద్ధి సాధన అని అంటారన్నమాట. పాదం మొత్తము చదువుదాము. అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట
శిష్టకృచ్ఛుచ్చిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. ఈ పాదాన్ని పునర్వసు నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే చాలా మంచిది. రేపు 28వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.